కంసుడి చెల్లెలు దేవకి. ఆమె వసుదేవుని పెళ్లాడింది. ఆ పెళ్లి ఊరేగింపులో అశరీరవాణి, నీ చెల్లెల 8వ సంతానం వలన నీవు చేసిన పాపాలకు శిక్ష పడుతుందని, అతని చేతిలోనే నీ మరణం సంభవిస్తుందని చెప్పింది. అందుకు కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి వారికి పుట్టిన ప్రతి శిశువును నిర్దాక్షిణ్యంగా చంపించేవాడు. శ్రావణ బహుళ అష్టమి రోజు నల్లని మేఘము లాంటి ఛాయతో ఉన్న శ్రీకృష్ణునికి దేవకీదేవి జన్మనించింది. ఆ శిశువు ముఖము తేజస్సులో వెలిగిపోయింది. కనీసం ఈ శిశువుని రక్షించుకోవాలనుకున్న వసుదేవుడు తన బిడ్డను ఒక బుట్టలో పడుకోబెట్టుకొని భటులు గాఢ నిద్రలో ఉండగా కారాగారంలోంచి బయటకు వచ్చారు. వసుదేవుడు గోపాలుడు అయిన నందుని ఇంట్లోకి వెళ్ళి శ్రీకృష్ణుడిని ఆ శిశువు స్థానంలో పడుకోబెట్టి ఆ ఆడ శిశువుని తీసుకుని కారాగారంలోకి వెళ్ళాడు. కంసుడు ఆ ఆడ శిశువుని కూడా చంపేస్తాడు. గోకులంలో శ్రీకృష్ణుడు సురక్షితంగా పెరుగుతున్నాడని తెలుసుకున్న కంసుడు ఆ శిశువుని చంపడానికి ఒక అందమైన స్త్రీ రూపంలో పూతన అనే రాక్షసిని పంపుతాడు. ఆ రాక్షసిని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. ఒకరోజు బలరాముడు యశోద వద్దకు వచ్చి తమ్ముడు మన్ను తింటున్నాడు అని చెప్పగా యశోద శ్రీకృష్ణుడిని మందలించి నోరు తెరవమనక శ్రీకృష్ణుడి నోట్లో 7 లోకాలు కనబడ్డాయి. యశోదాదేవి ఆశ్చర్యంతో శ్రీకృష్ణుడిని ఒడిలోకి చేర్చుకుంది. ఒకరోజు బృందావనంలో శ్రీకృష్ణుడు తన మిత్రులతో ఆడుకుంటుండగా ఒక గోపబాలుడు నదిలో నీరు త్రాగి దాహం తీర్చుకోగా ఆ నీరు త్రాగగానే స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ఆ నదిలో ఉన్న కాలయుడు సృష్టించే విషమే అని కారణం తెలుసుకొని కాలయుడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. శ్రీకృష్ణుడు చేసిన అద్భుతాలలో ఒకటి, తాను పళ్ళమ్మే అమ్మాయికి ఇచ్చిన ధాన్యంతో పళ్ళన్నీ బంగారంగా మారిపోతాయి. అది చూసిన వారంతా ఇదంతా శ్రీకృష్ణ మాయే అని నమస్కరిస్తారు. ఒకరోజు గోకులంలో ఉన్న వారందరూ ఇంద్రుడికి పూజలు చేస్తుండగా అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు మనకు పూలను పళ్ళను ఇచ్చే గోవర్ధనగిరికి పూజలు చేద్దామని తీసుకువెళ్తాడు. ఇంద్రుడికి కోపం వచ్చి భయంకరమైన తుఫానును సృష్టించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి గోకులంలో ఉన్న వారందరినీ కాపాడతాడు. శ్రీకృష్ణుడు పెద్దయ్యాక తన మామ అయిన కంసుడిని సంహరించి తన తల్లిదండ్రులను కారాగారంలో నుండి బయటకు తీసుకువచ్చి సముద్రం మధ్యలో ద్వారకను స్థాపించి శాంతియుత రాజపాలన చేసి గొప్ప రాజుగా పేరు పొందాడు. त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या करुणं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे 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 कृष्ण